ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను గెలిస్తే బీఆర్ఎస్ను మూసివేస్తారా? కేటీఆర్కు బండి సంజయ్ సవాల్. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఒకవేళ నేను గెలిస్తే కేటీఆర్ బీఆర్ఎస్ దుకాణాన్ని మూసుకొని ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సవాల్ విసిరారు. బండి సంజయ్ ఏమంటున్నారంటే, గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కలిసి రెచ్చగొట్ట మాటలు మాట్లాడుతారు కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీలో లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఒకవేళ నేను గెలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము మీ దుకాణాన్ని మూసివేస్తారా? మూసివేసి మీరు డైరెక్ట్గా ఫామ్ హౌస్కు అంకితం అవుతారా అని బండి సంజయ్ సవాల్ విసురుతున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. భారతీయ జనతా పార్టీలో ఇంత ధైర్య సాహసాలతో ఈరోజు 8 సీట్లు వచ్చినాయంటే బండి సంజయ్ ద్వారా. కాబట్టి మీరు చేసింది ఏమి లేదు కాబట్టి మీరు ఓడిపోవాలి, మీ దుకాణం ముయ్యాలి అని బండి సంజయ్కి కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఉన్నదని. తర్వాత ఫామ్ హౌస్కే మీరు పరిమితం కావాలి, ఇక మీ దుకాణం ఉండకూడదు. తర్వాత అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సవాల్ విసిరారు. అభివృద్ధిపై ఈ మహారాష్ట్ర విషయంలో కార్యాలయం తెరిచి కిరాయి కట్టకుండా అక్కడి నేతను మొత్తం టోటల్గా మోసం చేసిన చరిత్ర కేసీఆర్దని విమర్శించారు. మీరు చెప్పిన రెచ్చగొట్టే మాటలకు చర్చకు తీసుకురావాలి, మీరు రెచ్చగొడితే సవాల్కు నేను రెడీగా ఉన్నా అనేసి బండి సంజయ్ చెప్పడం. కాబట్టి కేసీఆర్ ఈ విషయంలో భాజపా ప్రభుత్వంతో తర్వాత మీరు బీఆర్ఎస్ ప్రభుత్వము ఛాలెంజ్కు రెడీయా కాదా అనే విషయంలో మాట్లాడుతున్నారు. కాబట్టి కేటీఆర్ను కూడా తీసుకురావాలి, కేసీఆర్ని తీసుకురావాలి. ఈ విషయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేని పక్షంలో కరీంనగర్లో అడుగు పెట్టనీయమన్నారు. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఈ రెచ్చగొట్ట మాటలతో నానా రకాలుగా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్న చొప్పదండి కరీంనగర్ నిజామాబాద్ ఏరియాలో మేము తిరగనీయము అనేసి సవాల్ విసురుతున్నారు. మేము చేసిన మా భారతీయ జనతా పార్టీ ఎలాంటి మందిరాలు కట్టినామో, మేము ఏం చేశామో, ప్రజలకు ఏం సంతోషంగా ఉన్నారు, మేము ఏ తరీకలను ఎట్లనో ఓట్లు అడగాలి అనే విషయంలో రామ్ మందిరాన్ని అడ్డం పెట్టుకొని మేము ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. కానీ మీరు ఏమి ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభగిన భాజపా నేతలు ఈయన ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేసినని అడుగుతారు తెలంగాణ రాష్ట్రంలో. అయినా మీకు ఎంపీ సీట్లకు మీ దగ్గర క్యాండిడేట్లే గతి లేరు, మీ దుకాణం మూసుకున్నారు. కాబట్టి నేను చొప్పదండి కరీంనగర్ ఏరియాలో మిమ్మల్ని తిరగనీయము, మిమ్మల్ని మీరు రెచ్చగొట్టొద్దు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. రాష్ట్ర ప్రజలు కార్యకర్తలు కాముగా ఊకున్నారని రెచ్చిపోతున్నారు, చాలా జాగ్రత్త, మేము తిరగనిచ్చేదే లేదని బండి సంజయ్ బొడిగె శోభ గారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు చెప్పడం జరిగింది.